ఓ యువతి వయసు 18 సంవత్సరాలు. ప్రేమలో పడింది. బాయ్ ఫ్రెండ్ అంటే ఆమెకు పిచ్చి. నిత్యం అతడికి కాల్స్ చేసేది. అయితే రాను ఆమె ఇష్టం అతడికి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో ఓ రోజు ప్రియుడికి పదే ఫోన్ చేసింది ఆ యువతి. అతడు ఎంతకు కాల్ లిఫ్ట్ చేయలేదు. దాంతో ఆగ్రహించిన ఆ యువతి ఇంట్లో ఉన్న సామాగ్రిని అంతా ధ్వంసం చేసింది. విషయం తెలుసుకున్న ప్రియుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగారు. యువతిని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. వైద్యుల పరీక్షల్లో సదరు యువతికి లవ్ బ్రెయిన్ అనే వ్యాధి ఉన్నట్లు తేలింది. ఇక ఈ అరుదైన ఘటన చైనాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సదరు యువతి పేరు జియాయో. కాలేజీ స్టూడెంట్. ప్రేమలో పడింది. ఇక కొంతకాలంగా ఆమె తన దృష్టినంతా ప్రియుడి మీదే పెడుతూ వస్తోంది. నిత్యం తనతో మాట్లాడాలని, అతడు ఎప్పుడు ఏం చేస్తున్నాడో తనకు చెప్పాలని ఒత్తిడి చేస్తూ వస్తోంది. ఆమె అతి ప్రేమతో విసిగిపోయిన ఆ యువకుడు ప్రియురాలికి దూరంగా ఉంటూ వచ్చాడు. ఈ క్రమంలో ఓ రోజు జియాయు తన బాయ్ ఫ్రెండ్కు 100కు పైగా కాల్స్ చేసింది. ఆ యువకుడు సమాధానం ఇవ్వలేదు. అతన్ని బెదిరిస్తూ అనేక మెసేజ్లు పంపింది. ఇక ప్రియురాలి తీరు మీద అనుమానం వచ్చిన ఆ యువకుడు పోలీసులకు సమాచారం అందించాడు. వాళ్ళు ఆమె ఇంటికి వెళ్లి చూడగా ఇంట్లో వస్తువులు పగిలిపోయి ఉన్నాయి. బాల్కనీ నుంచి దూకేస్తానంటూ ఆమె అందర్నీ కాసేపు ఆందోళనకు గురిచేసింది. చివరకు ఎలాగోలా ఆమెను నిలువరించిన పోలీసులు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే ఆమెకు లవ్ బ్రెయిన్ అనే వ్యాధి సోకిందని వైద్యులు నిర్ధారించారు. అయితే ఈ జబ్బు గురించి మెడికల్ డిక్షనరీలో ఎంత వెతికినా కనిపించదు అంటున్నారు డాక్టర్లు. కానీ బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్లో ఇదొక భాగమని చెబుతున్నారు. సదరు చైనా యువతి కూడా ఈ మానసిక జబ్బుతోనే ఇబ్బంది పడుతుందని వారు తెలిపారు. దాంతో ప్రస్తుతం లవ్ బ్రెయిన్ వ్యాధిపై నెట్టింటా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రేమలో, రొమాంటిక్ రిలేషన్స్లో ఉన్నవాళ్లే ఈ లవ్ బ్రెయిన్ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు వైద్యులు. ప్రేమలో అవతలి వాళ్లు ఎప్పుడూ తమ గురించే ఆలోచించాలని అనుకోవడంతో పాటు ఎదుటి వారి గురించి కూడా ఎక్కువగా ఆలోచించటమే లవ్ బ్రెయిన్ వ్యాధిలోని ప్రధాన లక్షణం. ఆ ఆలోచించడంలోనూ ఒక స్థాయి దాటిపోయేవారు దీని బారిన పడుతున్నారు. ఇది బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ కోవ కిందకు వస్తుంది. దీనివల్ల విపరీతమైన ఆందోళనకు, మానసిక ఒత్తిడికి గురవుతారని, చివరకు బైపోలార్ డిజార్డర్ బారిన పడే అవకాశం లేకపోలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. లవ్ బ్రెయిన్ ఎక్కువ కేసుల ఆధారంగా చూస్తే తల్లిదండ్రుల నుంచి ప్రేమాభిమానాలు దొరకనప్పుడు, చిన్నతనంలోనే ఆప్యాయత, అనురాగాలు దొరక్క మానసిక సంఘర్షణకు లోనైన వారే ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది అంటున్నారు. అయితే మానసికంగా భావోద్వేగాల్ని నియంత్రించుకునే పద్ధతులతో ఈ వ్యాధి నుంచి బయటపడే అవకాశం ఉందని, అయితే విపరీత పరిస్థితుల్లో మాత్రం చికిత్స అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.